నగర్లో పనిచేశాను, దానికంటే ముందు మెదక్లో కూడా పనిచేశాను, అంతకంటే ముందు నిజామాబాద్లో పనిచేస్తున్నాను. సో మెయిన్గా ఇది మనం ఈరోజు జరుపుకుంటున్నాం సివిల్ రైట్స్ డే అని. యాక్చువల్గా సార్ వాళ్ళందరూ చెప్పిన దానికంటే మనం ఎంతసేపు అంటే ఎస్సీ ఎస్టీలు అణగారిన వర్గాలు అని చెప్పి ఉన్నాయన్నమాట. మీరందరూ కూడా అంటే పారిశ్రామికవేత్తలు అనగానే చాలా పెద్ద ఎత్తున పెట్టాల్సిన అవసరం లేదండి, చాలా చిన్నగా కూడా పెట్టవచ్చు. ఇప్పుడు మీరు యాక్చువల్గా ఇంకా చదువుకున్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు లేరో, మీకు కూడా ట్రైనింగ్స్ అనేవి టైలరింగ్లో కానివ్వండి, కుకింగ్లో కానివ్వండి, ఇంకా ఏ ట్రైనింగ్ కావాలన్నా ఇప్పుడు అబ్బాయిలకి మన హౌస్ వైరింగ్లో కానివ్వండి, ఇట్లాంటివి చాలా ట్రైనింగ్స్ ఉంటాయి. అంటే మనిషి ఒక ఎదగాలి అని అంటే మనకి మెయిన్గా కావాల్సింది ఒక స్కిల్. ఏదో ఒక స్కిల్ ఉంటే ఎక్కడైనా బతికేస్తాం. ఎందుకు మనము ఎక్కడి నుంచో తీసుకొచ్చి మన కార్పెంటర్లు ఇక్కడ వాళ్ళు ఉంటారా, అందరూ సమ్ యూపీ నుంచో ఎక్కడి నుంచో వస్తారు. మన పెయింట్ వేసే వాళ్ళు యూపీ నుంచి వస్తారు. ఆ స్కిల్ అంతా మనకి ఎందుకు లేదు, అవన్నీ మనం ఎందుకు నేర్చుకోవట్లేదు? సో అలాంటివి కూడా మనము ట్రైనింగ్ ద్వారా అవన్నీ నేర్చుకొని మన దగ్గరనే మనము ఈ ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ చేయవచ్చు. మనమే 10 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి ఉండే డిపార్ట్మెంటే మా ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్. అంటే మీరు ఒకటి ఏదైనా ఎస్టాబ్లిష్ చేసుకుంటే మీరు సో దానివల్ల మనము ఆర్థికంగా ఎదుగుతాము. ఆర్థికంగా ఎదిగితే మనకి ఇటువంటి వ్యత్యాసాలు అనేవి ఉండవు. సో మా దగ్గర ఉన్న మెయిన్ స్కీమ్స్ ఏంటి అంటే పిఎంఈజీపీ, పిఎంఎఫ్ఎంఈ స్కీమ్స్ అని ఉన్నాయి. టీ ప్రైడ్ అనేది మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఆల్రెడీ మీరందరూ కూడా చాలామంది దాంట్లో వెహికల్స్ తీసుకొని ఉంటారు. సో అక్కడ బాధాకరణమైన విషయం ఏంటి అని అంటే ఎస్సీ ఎస్టీలకి ఆ స్కీము ఏ నెగటివ్ లిస్ట్ లేకుండా ఏదన్నా పెట్టుకోండి మీరు, మేము సబ్సిడీ ఇస్తాము. దీంట్లో 35% మగవాళ్ళకి, 45% ఆడవాళ్ళకి సబ్సిడీ ఉంటుంది. కానీ ఎస్సీ ఎస్టీలు మాత్రం ఓన్లీ వెహికల్స్ పెడతారు, కార్లు, ట్రాక్టర్లు ఇవి మాత్రమే తీసుకుంటూ ఉంటారు. అలా కాకుండా మనం ఏదన్నా ఒక యూనిట్ ఎస్టాబ్లిష్ చేస్తే దానికి మనం ఇంకో 10 మందికి ఉద్యోగం ఇచ్చేటట్టుగా ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. మనకి యాక్చువల్గా ఒకటి ఎస్టాబ్లిష్ చేయాలనే ఐడియా ఎలా వస్తుందండి? మనం జనరల్గా మన చుట్టుపక్కల ఉన్న ప్రాబ్లమ్స్ని చూడాలి. ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేయలేమా? మన చుట్టుపక్కల ఉన్న మీ మీ షోరూమ్స్ వాటికి సూపర్ మార్కెట్లకు వెళ్ళండి, ఇక్కడ వస్తున్న ప్రతి వస్తువు మన దగ్గర తయారయ్యే వస్తుందా? మనం తయారు చేయలేమా? మనము గోధుమ పిండి తయారు చేయలేమా? బియ్య పిండి తయారు చేయలేమా? కానీ మనం ఆశీర్వాద్ ఆటా కొంటాం. ఆశీర్వాద్ ఆటా మన దగ్గర తయారవుతుందా? కాదు కదా. సో ఇవన్నీ కూడా మనం నిత్యావసరం కానివ్వండి, ఏదైనా కానీ అసలు మనం చుట్టుపక్కన ఏం ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ మన దగ్గర లేదా, మనం కొంటున్న వస్తువు మనకి ఎక్కడి నుంచి వస్తుంది, ఇది మనం తయారు చేస్తే చుట్టుపక్కల కొనరా? సో ఏదన్నా ఒకటి తయారు చేసే ముందు నేను మెయిన్గా చెప్పేది ఏంటి అంటే మార్కెటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏదన్నా మార్కెటింగ్ చేయగలము అని ఒక కాన్ఫిడెన్స్ ఉంటే మనం ఏదన్నా తయారు చేయవచ్చు. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎయిర్ క్రాఫ్ట్ని కూడా తయారు చేయవచ్చు. సో ఫస్ట్ అందులో అవగాహన పెంచుకోవడానికే ఈ ట్రైనింగ్స్ లాంటివి. అక్కడ పని చేయాలి, దానికి మనము నామోషి అవ్వాల్సిన అవసరం లేదు. దాని మీద పనిచేసి అది ఎలా మార్కెట్ చేస్తారు, ఇది ఎక్కడెక్కడ అమ్ముడుపోతుంది అనేది మనకు ఒక అవగాహన వచ్చిన తర్వాత అది ఎస్టాబ్లిష్ చేసుకుంటే మనం ఇంకా అందులో లాస్ అనేది అవ్వము. మేడం మరి ఏది పెడితే మేము సక్సెస్ అవుతాము అని అడగొద్దు, ఎందుకంటే అది తెలిస్తే నేను కూడా అక్కడే ఉంటాను. మార్కెట్ సర్వే చేసి ఇది అంటే మీరు ఇప్పుడు నేను చిన్న ఎగ్జాంపుల్స్ ఇస్తానండి. ఎప్పుడైనా మనము ఎగ్స్ 5 రూపాయలు, 6, 7 రూపాయల కంటే ఎక్కువ కొన్నామా? ఇప్పుడు 16, 25 రూపాయలకు కూడా కొంటున్నామండి. అండ్ దానికి ఎందుకు కొంటున్నాము చెప్పండి? జస్ట్ బ్రాండింగ్ చేసి అమ్ముతూ ఉన్నారు. నా పక్కనే ఒక షట్టర్ పెట్టాడు, నేను వెళ్ళాను ఆయన దగ్గరికి, నాకు ఎగ్స్ కావాలి అని. మేడం ప్యాకింగ్ లేకుండా అయితే 300, ప్యాకింగ్తోనైతే 600 అన్నాడు. అంటే 600 డబల్ ప్రాఫిట్ని జస్ట్ ప్యాకింగ్ చేస్తున్నారు. సో ఈ పిఎంఎఫ్ఎంఈ స్కీమ్ అనేది ఓన్లీ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్కి, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్కి మాత్రమే. అంటే మీరు ఏదన్నా తయారు చేయొచ్చు, దాన్ని తయారు చేసి ఒక బ్రాండింగ్ లాగా చేసి మీరు అమ్మితే మనకి పిఎంఎఫ్ఎంఈ అనే స్కీమ్ వర్తిస్తుంది. అది మనం టౌన్లో పెట్టినా, విలేజ్లో పెట్టినా మనకి 35% అనేది సబ్సిడీ వస్తుంది. ఓకే,
అండ్ పిఎంఈజీపీ అనేది టౌన్లో పెడితే 25% వస్తుంది, విలేజ్లో పెడితేనే 35% సబ్సిడీ అనేది వస్తుంది. సో పిఎంఈజీపీలో మనకి ఏదన్నా యూనిట్ పెట్టుకోవచ్చు. లైక్ మీరు ఫుడ్ ప్రాసెసింగే పెట్టుకోవచ్చు, లేకపోతే లేత్ మెషిన్ పెట్టుకోవచ్చు, లేకపోతే ఇంకా ఏదైనా పేపర్ ప్లేట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైనా పెట్టుకోవచ్చు. కానీ పిఎంఎఫ్ఎంఈ అనే స్కీమ్లో మాత్రం ఓన్లీ ఫుడ్కి సంబంధించిన తయారీ మాత్రమే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ కన్విన్స్ చేసి 9% ప్రకారం లోన్ తీసుకున్నట్టయితే ఏఐఎఫ్ అనే స్కీమ్ని ఇంప్లిమెంట్ చేసి దాని ఇంకా 3% ఇంట్రెస్ట్ని తగ్గించి 6% ఇంట్రెస్ట్ వచ్చేటట్టుగా కూడా చేయొచ్చు అన్నమాట. సో ఇది చాలా మంచి స్కీమ్స్. జస్ట్ మీకు ఒక ఐడియా ఉండాలి, అంటే మేము ఇలానే కూర్చొని ఇలానే ఉంటామా లేకపోతే ఇంప్రూవ్ అవుతామా, మరి మాకు ఈ సివిల్ రైట్స్ కావాలి. సో ఈ సివిల్ రైట్స్ ఎలా రావాలి? సో మనము ఫస్ట్ ముందు అడుగు వేస్తేనే వస్తుంది. రేపటి నాడు మీకు ఇక్కడే కాదండి, ఈవెన్ మా ఇండస్ట్రీస్లలో కూడా ఏమైనా జాబ్స్ ఉన్నప్పుడు అక్కడ కూడా మేము ఈక్వల్ పే చేయాలి అని చెప్పేసి దాన్ని కూడా మేము గట్టిగా చేయడం జరిగింది. ఖచ్చితంగా ఎంత వర్క్కి అంత పేమెంట్ అనేది ఉంటుందన్నమాట. ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈ రెండు స్కీమ్స్ గురించి మాత్రం ఇప్పుడు అంటే నేను పిఎంఈజీపీ చెప్పాను, పిఎంఎఫ్ఎంఈ చెప్పాను. టీ ప్రైడ్ స్టేట్ గవర్నమెంట్ స్కీము, దీంట్లో మీకు ఏ ఇనెలిజిబుల్ మీరు రైస్ మిల్ పెట్టొచ్చు, లైక్ ట్రాక్టర్లు, లారీలు, డీసీఎంలు అలాంటివి కూడా మీరు కొనుక్కోవచ్చు. దీంట్లో 35% సబ్సిడీ మేల్, 45% సబ్సిడీ ఫీమేల్కి ఉంటుంది. ఇంకా ఏమన్నా అంటే మీకు అర్థమైంది కదా, పిఎంఈజీపీ, పిఎంఎఫ్ఎంఈ, టీ ప్రైడ్ మూడే స్కీమ్ల గురించి చెప్పాను నేను. సో మీరు ఏదైనా ఫుడ్ ప్రాసెసింగ్ పెట్టాలి అని అనుకుంటే మాత్రం, అంటే మనం హైదరాబాద్లో ఉన్నాం కనుక ఇక్కడ చాలా మంచి స్కోప్ ఉన్న ఇదన్నమాట. మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ రోజు అందరి ఇళ్ళల్లో వాడతారా? జస్ట్ ఒక చిన్న యూనిట్ పెట్టండి, ఒక బ్రాండింగ్ లాగా ప్యాకింగ్ మంచిగా చేసి అమ్మండి. అమ్మలేమా? సోప్స్ తయారు చేసి అమ్మలేమా? మనం వెళ్తే ఎంతసేపు మైసూర్ శాండిల్, పిఎస్ఏ కొంటూ ఉంటాం. ఎందుకు? హ్యాండ్ మేడ్ సోప్స్, హోమ్ మేడ్ సోప్స్ పెట్టండి. ఎందుకు కొనరు? ఖచ్చితంగా కొంటారు. జస్ట్ మనకి చెయ్యాలి అనే జీల్ ఉండాలి అండ్ క్వాలిటీ మెయింటైన్ చేయాలి ఎప్పుడైనా. ఎందుకు ఒక్కటి ఫస్ట్ చేసే ముందు కూడా అదే ఆలోచించాలి, వాళ్ళది ఎందుకు కొనొద్దు, మనది ఎందుకు కొంటారు అంటే మనం క్వాలిటీ మెయింటైన్ చేస్తాము, మనం లోకల్గా అమ్ముతాం కనుక మన ప్రైజింగ్ కూడా తక్కువగా ఉంటుంది. సో నేను అనుకుంటున్నాను మా దగ్గర పిఎంఈజీపీ స్కీమ్లో పెట్టాలి అని అనుకుంటే 8th క్లాస్ పాస్ అయ్యి ఉండాలండి. పిఎంఎఫ్ఎంఈకి అట్లాంటి ఏమీ అవసరం లేదు, ఏదైనా పెట్టుకోవచ్చు. కాకపోతే ఫుడ్కి సంబంధించి మార్కెటింగ్ మీరే, మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఒకటి ఉంటుంది. మీరు ఎప్పుడైనా కావాలంటే అదే చెప్పాను, మార్కెటింగ్ చేసి ఇది ప్రోడక్ట్ని నేను తయారు చేస్తే అమ్మగలను అనే నమ్మకం వస్తే మార్కెటింగ్. అందుకనే ఫస్ట్ మనం అటువంటి ప్లేసెస్లో వర్క్ చేస్తే మనకు వాళ్ళు ఎలా మార్కెటింగ్ చేసుకుంటున్నారు, ఎలా అమ్ముతున్నారు అనేది తెలుస్తుంది. బ్లింకిట్, జొమాటో ఇవన్నీ వచ్చాయి కదా, కాంపిటీషన్ కూడా ఉంది. రైతు వారధి అని చెప్పేసి మన ఈ గానుగ నూనెలు పెట్టాడండి ఆయన. గానుగ నూనెలు అని పేరు పెట్టాడు, గానుగ నూనెలే చేస్తున్నాడు. కాకపోతే మనం అక్కడికి వెళ్తే ఆయన దగ్గర అన్ని మిర్చీలు కానివ్వండి, మిర్చి పౌడర్ కానీ ఎవ్రీథింగ్, ఇంకా మీ జనరల్ స్టోర్లో దొరికే ఎవ్రీథింగ్ ఆయన దగ్గర దొరుకుతాయి. సో అక్కడికి ఫిక్స్ అవ్వకుండా ఆయన మా దగ్గర పిఎంఈజీపీలో లోన్ తీసుకొని ఆ యూనిట్ పెట్టి అది పెట్టాడు. అది రన్ అవుతుంది కనుక ఇంకో యూనిట్ కూడా పెట్టాడు. అంటే అది నడుస్తుండడం వల్లనే పెట్టాడు కదా, అంతే కదా. ఇప్పుడు హెల్త్ మీద ఎంత అవగాహన వచ్చింది చెప్పండి. మనం ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే ఆటోమేటిక్గా సివిల్ రైట్స్ వస్తాయి అనేది నా నమ్మకము. సో ఏమన్నా ఎస్సీ వెల్ఫేర్ నుంచి వచ్చాను. ఎస్సీ వెల్ఫేర్లో ముఖ్యంగా పిల్లలు హాస్టల్స్ అనేవి రన్ అవుతున్నాయి. హాస్టల్ మొత్తం ఉచితంగానే ఉంటుంది, మీరు ఏం పే చేసే అవసరం లేదు. 3rd క్లాస్ నుంచి బీటెక్, ఎంటెక్ ఎంత చదివినా సరే అంతా ఫ్రీ, అడ్మిషన్ అంతా ఫ్రీ ఉంటుంది. హాస్టల్స్ అనేవి మన దగ్గర 13 రన్ అవుతున్నాయి. మొత్తం చిన్నపిల్లలు పెద్ద అని మొత్తం 13 హాస్టల్ రన్ అవుతున్నాయి. మన బోడుప్పలు, గట్కేసరు, మేడ్చలు, యాప్రాలు, షామిర్పేట, దుండిగలు, సూరారు ఇన్ని చోట్ల హాస్టల్ రన్ అవుతున్నాయి. హాస్టల్ సంబంధించి మీకు ఎక్కడైనా హాస్టల్ అనేది కావాలని ఉంటే నన్ను కాంటాక్ట్ చేసి నేను చెప్తాను ఆ విషయం కూడా. ఇంకొకటి, మన పిల్లలు బీటెక్లు చదివేసి ఇంకా అమెరికా వెళ్ళాలనుకుని ఉంటారు, కలలు కంటూ ఉంటారు. వాళ్ళకి ఆర్థికంగా లేక వాళ్ళు వెనకబడిపోతూ ఉంటారు. అట్లాంటి వాళ్ళ కోసం మన గవర్నమెంట్ అన్నది మా డిపార్ట్మెంట్ అన్నది 20 లక్షల రూపాయలు పూర్తిగా ఉచితంగా ప్రొవైడ్ చేస్తారు.
మీరు చేయవలసింది ఏం లేదు, మీరు అప్లై చేసుకుని ఆన్లైన్లో ఉంటే అప్లై చేసుకుని సరిపోతుంది. 20 లక్షలు విత్ ఈజా విత్ టికెట్ అన్నీ మొత్తం అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళే చూసుకుంటారు. అట్లాంటి కూడా ఏమైనా మీకు అవసరం ఉంది, ఏమైనా గైడెన్స్ కావాలి దాని గురించి అది కూడా నేను మీకు చెప్పగలుగుతాను. ఇంకొకటి ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ ఒకటి, మన ఎస్సీ పిల్లలు కానీ మన ఎస్సీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎవరైనా సరే వేరే క్యాస్ట్ అని చేసుకుని 2.5 లక్షల వరకు ఆర్థికంగా సహాయం చేస్తారు. దానికి సంబంధించిన మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ అది కూడా నేను ఇవ్వగలుగుతాను. ఏమంటే మీరు నన్ను అడగండి, నేను అన్నీ మీకు చెప్పగలుగుతాను. అవన్నీ అవటం లేదు, అప్లై చేయడానికి ఏమైనా ఇబ్బంది ఉంది అట్లా కూడా నన్ను అడిగితే నేను అవన్నీ మీకు డౌట్స్ అని క్లారిఫై చేస్తాను. అంటే చెప్పండి, అంటే అడగండి. మనం అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి అని చెప్తారు, అమెరికా వెళ్ళాలనుకున్న పిల్లలు వాళ్ళకి అదొకటి. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ ఇవి మా స్కీమ్స్ ఉన్నాయి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి, నేను క్లారిఫై చేస్తాను. తర్వాత జాన్వరి స్టార్ట్ పడుతుంది. రేషన్ కార్డు లేకపోతే మీ ఆధార్ కార్డులో కరెంట్ బిల్, గ్యాస్ బిల్ తీసుకెళ్ళి అప్లై చేసుకోవచ్చు. ఎక్కడైనా చేసుకోవచ్చు. అవుతుంది, చేసుకొని ఆఫీస్లో సబ్మిట్ చేయండి డాక్యుమెంట్స్. రేషన్ కార్డు వస్తుందమ్మా, దానికి ఏం ప్రాబ్లం లేదు. అడ్రస్ ఉంటుంది కదా, గ్యాస్ బిల్ సార్ వాటి కోసం ఒకసారి చెప్పండి సార్. కారు ఉంటే ఇవ్వరు, రేషన్ కార్డు ఇల్లు ఉంటే కూడా తీసేస్తారు. కారు ఉండొద్దు, ఇల్లు ఉండొద్దు, ప్రాపర్టీ ట్యాక్స్ కట్టొద్దు. లేని వాళ్ళకి 20,000 బిలో ఉంటేనే ఇస్తారు రేషన్ కార్డు. జీతం 20,000 కంటే తక్కువ ఉంటే ఇస్తారు. వాళ్ళు ఈరోజు మీరు చూడండి, ఇప్పుడు స్టార్ట్ అవుతుంది కదా రేపు, వాళ్ళందరూ తెలియదు. ఒకసారి సర్వే చేయండి. ఆ ఏదైతే రాజన్ షాప్ ఆ రాజన్ షాప్ కూడా మీరు నిలబడండి, ఇన్స్పెక్టర్ గారు మీరు నిలబడండి. వాళ్ళకు వాళ్ళు ఇల్లు ఎక్కడ విషయం ఏంటంటే సార్ డీలర్ ఓపెన్ గా అడుగుతారు సార్ వాళ్ళు. అది సెంట్రల్ గవర్నమెంట్ రావాలండి, మన చేతిలో ఏమి. అది ఇట్లాంటి మీరు ఈ ప్రోగ్రామ్కి వచ్చే దగ్గర ఎక్కువ ఇవే వినిపిస్తే మీరు కూడా అధికారులకు మేము ఫార్వర్డ్ చేసినామండి, ఆల్రెడీ కమిషనర్ దగ్గర ఉంది. అది ఇప్పుడు అధికారులకి అది ఇంప్లిమెంట్ చేయలేదు, ఇంకా చేస్తారు. ఎంత అవుతుందేమో అని ఇంప్లిమెంట్ మేజర్గా మీరు సివిల్ రైట్స్లో అటెండ్ అయ్యే ప్రోగ్రాంలకు ఇట్లాంటివి ఉంటే ఇట్లాంటివి చాలా లేవలేదు ఉన్నాయని మీరు మీ అధికారులకు చెప్తే వాళ్ళు వాళ్ళు కూడా తీసుకుంటారు రేషన్. మనకి లోకల్లో కొందరికి దొరకట్లేదు. వన్ రేషన్ వన్ నేషన్ అని టోటల్ నేషన్లో ఎక్కడ ఉన్నా అట్లా పోర్టబుల్ పెట్టారు. సార్ ఇవ్వాలి లోకల్ వాళ్ళకే ఇస్తారంట.